హరి ఓం నమస్తే. ఆ విధంగా శివుడు ఎన్న విధాలు చెప్పినా దక్షయజ్ఞానికి వెళ్ళేదానికి సతీదేవి పట్టుబట్టింది. అందుకని శివుడు అంగీకరించక తప్పలేదు, సరే వెళ్ళు అనేసి అంటాడు. అయితే సతీదేవి ఒంటరిగా వెళ్ళడం ఆ ప్రమతులు అంటే ప్రమతగణాలు అంటే ఈశ్వరుని నుంచి పుట్టినవారు, వాళ్ళకి ఆమె అలా వెళ్ళడం ఇష్టం కాలేదు. అందుకు వాళ్ళంతా కూడాను కానుకలు, వాహనాలు, వాయిద్యాలు అన్నీ సమకూర్చుకొని సతీదేవిని చక్కగా అలంకరించి నంది వాహనం పైన కూర్చోపెట్టుకొనేసి దక్షయజ్ఞానికి పోతారు. యజ్ఞము మహావైభవంగా జరుగుతోంది. అక్కడ సమస్త దేవతలు, మునులు కొలువు తీరి ఉన్నారు. అంతటా వేదఘోష అనేది వినిపిస్తూ ఉంది. అదంతా చూసేసి సతీదేవి సంతోషంతో ఉప్పొంగిపోయింది. యజ్ఞశాలలోకి సతీదేవి ప్రవేశించింది. తనకి కావలసిన వారు అమ్మ వైపు వారు గుంపులుగా అక్కడ అందరూ ఉండారు. అయితే సతీదేవిని ఒక్కరు కూడాను పలకరించలేదు. ఎందుకంటే పలకరిస్తే ఏదైనా ప్రమాదమేమో, దక్షుడు ఏమంటాడో అనేసి అందరూ ఊరుకున్నారు. దక్షుడైతే అస్సలు పట్టించుకోలేదు, కన్నెత్తి కూడా కూతుర్ని చూడలేదు. ఆ విధంగా దక్షుని ప్రవర్తన చూసి సతీదేవి బాధపడుతుంది. వారందరూ పలకరించకపోవడం చూసి బాధపడుతుంది. అయితే తల వంచుకొని ఊరికే నిలబడుతుంది. అప్పుడు దూరం నుండి తల్లి అది గమనించి పరుగున వచ్చి సతీదేవిని కౌగలించుకొని, వచ్చినావా, నువ్వు రావేమో అనుకున్నాను, ప్రయాణం చేసి అలసిపోయినావు కదా అని చీర కొంగుతో కూతురు ముఖాన్ని తుడిస్తుంది. ఎప్పుడైతే తల్లి సతిని చేరతీసిందో అప్పుడు ఇంకా ప్రమాదం లేదు అనుకునేసి తోబుట్టువులంతా కూడాను సతీదేవిని చుట్టుముడతారు, అభిమానంగా పలకరిస్తారు. రామా పక్కన కూర్చో అనేసి ఇడ్చి వాళ్ళ పక్కలో కూర్చోపెట్టుకుంటారు. అయితే సతీదేవి కూర్చోలేదు, కళ్ళెర్ర చేసుకొని నిలబడింది. అమ్మ దగ్గరికి తీసుకుంది, తోబుట్టువులు చేరతీసిండారు. అయితే నాన్న రాలేదే, వచ్చి పలకరించలేదే, అంత తను కానిది అయిపోయిందా అనేసి తండ్రి చేస్తున్న అవమానాన్ని తట్టుకోలేకపోయింది సతీదేవి. తోబుట్టువులంతా కూడాను కుటుంబ సమేతంగా ఆహ్వానించాడు దక్షుడు. వారందరినీ పేరు పేరున పిలిచి తన భర్తనే తండ్రి పిలవకపోవడాన్ని సతీదేవి భరించలేకపోయింది. మండుతున్న కళ్ళను ఒక్క క్షణం మూసుకొని తెరిచింది. నిప్పు కణాల్లా, నెత్తురు చుక్కల్లా సతీదేవి కన్నీటి బొట్లు జలజల కింద పడ్డాయి. అందరూ ప్రమతులు దాన్ని చూసి కోపోద్రిక్తులు అయినారు. దక్షుణ్ణి వధించాలి అనేసి వాళ్ళ దగ్గరున్న కత్తులు తీస్తారు. అయితే వారిని అందరినీ సతీదేవి వారించింది. తండ్రిని కోపంగా చూస్తూ తండ్రితో ఇలా అంది, మదాంధుడవై నా భర్త శివుణ్ణి ద్వేషిస్తున్నావు, నీకిది మంచిది కాదు తండ్రి. సర్వేశ్వరుడైన నా భర్త ఎక్కడా, అధమాధముడవి నువ్వెక్కడా, నా భర్తకు ఆవిర్భాగం లేకుండా చేస్తావా, మమ్మల్ని అవమానిస్తావా, దీనికి ఇంతకింత నువ్వు అనుభవిస్తావు. నీ నుండి పుట్టిన పాపానికి నేను ఈ శరీరాన్ని భరించలేను, నాకు ఈ శరీరమే వద్దు, ఇప్పుడే ఈ క్షణమే ఈ శరీరాన్ని వదిలివేస్తాను, నేను పవిత్రరాలనవుతాను అని అయోమయంగా ఆందోళనగా చూస్తున్న మునులను, దేవతల్ని అందరినీ చూసి ఆమె ఒక వైపు వెళ్ళింది, ఉత్తర దిశగా వెళ్ళింది. అక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని చిత్తము పరమశివుని అధీనం చేసి నవరంధ్రాల్ని బంధించి మహాయోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభిస్తుంది. ఆ పంచ ప్రాణాల్ని వాటి మూల స్థానాల్లో ఉంచి కదిలించింది. దాంతో సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుండి మంటలు లేసినాయి. ఆ యోగాగ్నిలో సతీదేవి దహనమైపోయింది. ఆమె అలా దహనమైపోవడంతో ముల్లోకాల్లోనూ హాహాకారాలు చెలరేగాయి.
భయంతో సమస్త భూతకోటి కూడాను కంపించిపోయింది. అందరూ దక్షుణ్ణి అసహ్యించుకున్నారు. ప్రమతులు మరింకా ఆగలేదు. యజ్ఞవాటికలో ఉన్న అందరినీ చంపేదానికి ఆ ప్రమతులు సిద్ధమైనారు. వారు ఆ విధంగా రావడం చూసి భృగు మహర్షి ఈ ఋషులనంతా కాపాడాలి అని దక్షిణాగ్నిలో అభిచార హోమము అనేది చేస్తాడు. ఆ హోమ ఫలితంగా రుభనామకులు అనే దేవతలంతా కూడాను వేలాది దేవతలు పుట్టుకొని వస్తారు. యజ్ఞశాలలోని కొరవల్నే ఆయుధాలుగా ధరించి దండెత్తి వచ్చి ఈ ప్రమతల్ని ఆ దేవతలు వేలాది దేవతలు కూడాను ఎదుర్కొంటారు. వారిని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి అక్కడి నుంచి తరిమేసేదానికి ప్రయత్నం అనేది చేస్తారు.